వారాహి రియల్ ఎస్టేట్కి స్వాగతం అండి. ఈరోజు సంపంగి రియల్ ఎస్టేట్ వాళ్ళది ఒక వెంచర్, అంటే పాత వెంచర్లోనే ఒక 50 ఎకరాస్ యాడ్ అయినాయంట. కొత్తగా ఒక 6 మంత్స్ నుంచి దాంట్లో ప్లాంటేషన్ చేశారు. ఫ్లవరింగ్ కూడా వచ్చింది, మొక్కలు బాగానే పెరిగినాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే హడావిడిగా చెప్పి స్పీడ్గా చెప్పి ఏదో బుర్ర హీట్ ఎక్కిడమే కానీ ఏమీ ఉపయోగం లేదండి. మీరు ఎందుకంటే సిటీకి 130, 120 అట్లా ఉంటుంది డిస్టెన్స్. మీరు వచ్చి ఒకసారి ఒక్కరోజు మాది కాదనుకొని చూసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. చెప్పిన దానికంటే చూసింది బాగా అర్థమవుతుంది. ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అర్థమవుతుంది. ఏంటంటే మన సిటీ అనేది, హైదరాబాద్ సిటీ వేగంగా పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే జనాభా కూడా మనం మొత్తం ప్రపంచంలో ఫస్ట్ ఉన్నాము. జనాభా పెరుగుతున్నారు కానీ భూమి అయితే పెరగదు కదండి ఎప్పటికీను. ఇప్పుడు ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా అయినా కూడా వీళ్ళు మనకు రిటర్న్స్ ఇస్తారు. ఈ అదే రైతు బంధు ఇవన్నీ కూడా మనకు పడతాయి. పట్టాదారు పాస్బుక్లు అన్నీ వస్తాయి అన్నమాట. రిజిస్ట్రేషన్ అవుతుంది వెంటనే. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి అయినా అట్లాగే వస్తుంది, లేదంటే ఇన్స్టాల్మెంట్ వైజ్ వాళ్ళకి కూడా వస్తుంది, అంటే పట్టాదారు పాస్బుక్. ఒకసారి మీరు వచ్చి చూసి వెంచర్ ఇది ఏంటంటే ఆల్రెడీ డెవలప్ అయిన వెంచర్ అనమాట. డెవలప్ కానిదేమో దానికి మొన్న 10 తులాల వెండి బహుమతి ఉంది అని కూడా చెప్పాను కదా. ఇది అంతా ఫ్లవరింగ్ వచ్చిందనమాట. అంతా నాకు క్రాప్ కూడా తయారవుతుంది. వెజిటబుల్స్ ఇవి అన్ని ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. మీరు వచ్చి ఒకసారి, ఒకరోజు మాది కాదు. ఈ వెంచర్లో 605 గజాలు 7 లక్షలకు అమ్మారండి. దీనికి ఒక 50 ఎకరాస్ యాడ్ అయినాయి ఒక 6 నెలల కిందట. దాని డెవలప్మెంట్ కూడా అయిపోయింది, అంత ప్లాంటేషన్ అంతా అయిపోయింది. అయితే ఇది 2 డేస్లో పేమెంట్ కనుక ఇస్తే 5 లక్షలకే ఇప్పుడు ఇస్తున్నారు. ఇది 5 లక్షలు కూడా 2 డేస్లో కట్టగలిగి చేసిన వాళ్ళకి 1/2 కేజీ వెండి కూడా ఫ్రీగా ఇస్తున్నారండి. లేదంటే నిదానంగా కట్టినా కూడా 5 లక్షలకే ఇస్తున్నారు ఇప్పుడు. ఇన్స్టాల్మెంట్ అనుకుంటే ఇన్స్టాల్మెంటు, నెట్ పేమెంట్ అనుకుంటే దానికి వేరే పద్ధతులు ఉంటాయి. మీరు ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుంది అని నా అభిప్రాయము. నాకు ఫాస్ట్గా చెప్పడం రాదు, అబద్ధాలు ఆడడం అంతకంటే రాదు. మీరు వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసుకుంటే, మీరు వస్తాను అని అంటే నా నంబర్ కూడా నేను దీంట్లో పెడతాను.